మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ప్రస్తుతానికి రెమాల్ తుఫాన్ అయితే కొనసాగుతోంది. ఇక ఈ రెమాల్ తుఫాన్ ప్రభావంతో మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఈ రెమాల్ తుఫాన్ అయితే విరుచుకుపడుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా. ఇక మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో రెమాల్ తుఫాన్ ప్రభావం ఉంటుందని, అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెమాల్ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు వాతావరణం ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం కాస్త తుఫాన్గా మారి మనకు ఇబ్బంది అయితే పెడుతుందన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ఇక రాయలసీమ జిల్లాలో అయితే ఒక్కపోత అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలోని కాకినాడ జిల్లాలో అయితే ఎక్కువగా ఈ రెమాల్ తుఫాన్ ప్రభావం అయితే చూపిస్తుందన్నమాట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే రెమాల్ తుఫాన్ ప్రభావం అయితే తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు హైదరాబాద్తో పాటు మనకు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.